who has been elected as the president of the International Institute for Democracy and Electoral Assistance. ప్రజాస్వామ్యం ఎన్నికల సహాయ అంతర్జాతీయ సంస్థ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు అని అడుగుతున్నారు. సో ఈ IIDEA అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు స్థాపించారు అంటే 1995లో స్థాపించడం జరిగింది. దేనికోసం స్థాపించారు అంటే డెమోక్రటిక్ ప్రాసెసెస్ని, ఎలక్టోరల్ రీసెర్చ్ని, ఎలక్టోరల్ ప్రాసెసెస్ని వీటన్నిటిని స్ట్రెంథెన్ చేయడం కోసం, అంటే ఎలక్షన్స్కి సంబంధించింది అనమాట. సో ఈ ప్రాసెస్ని స్ట్రెంథెన్ చేయడం కోసం అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ని స్థాపించారనమాట. ఓకే, సో ఇందులో ఇండియా ఫౌండింగ్ మెంబర్. ఇండియాతో సహా మొత్తం దీంట్లో 35 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. సో జపాన్కి, యుఎస్కి మాత్రం ఇంకా అబ్జర్వర్ స్టేటసే ఉంది. సో ఈ 35లోనే మన ఇండియా కూడా ఒక భాగం. సో మరి ఎవరు దీనికి రీసెంట్గా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు అని అడుగుతున్నారు మన దగ్గర నుంచి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్, సునీల్ అరోరా, సుశీల్ చంద్ర. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జ్ఞానేష్ కుమార్. సో జ్ఞానేష్ కుమార్ మనకి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, 26th చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా. సో ఈయన ఇప్పుడు ఈ IIDEAకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వబోతున్నారు అనమాట. సో December 3rd స్టాక్హోమ్లో జరిగే మీటింగ్లో ఈయన ఆ పదవిని తీసుకోబోతున్నారు. సో ప్రజెంట్ మరి IIDEAకి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు, చైర్షిప్ ఎవరి దగ్గర ఉంది అంటే ప్రజెంట్ చైర్షిప్ మాత్రం స్విట్జర్లాండ్ దగ్గర ఉంది. సో స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకి ఈ పదవి రాబోతుంది అనమాట. జ్ఞానేష్ కుమార్ గారు దీన్ని లీడ్ చేయబోతున్నారు అనమాట. సో ఇండియా నుంచి ఒక పర్సన్ ఇంటర్నేషనల్గా డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ని గైడ్ చేయబోతున్నారు అంటే మనకి ఒక గ్లోబల్ రికగ్నిషన్ వచ్చినట్టే లెక్క. ఎందుకంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వరల్డ్లోనే బెస్ట్ అండ్ ఇన్నోవేటివ్ ఎలక్షన్ కమిషన్ అనమాట. సో దాని మెథడ్స్ అయి ఉండొచ్చు, ఎలక్టోరల్ ప్రాసెసెస్ అయి ఉండొచ్చు, అన్ని విధాలుగా ఇది బెస్ట్ అని ఇప్పుడు మనకి గ్లోబల్గా రికగ్నిషన్ రాబోతుంది. సో ఈయన December 3rd రోజు ఆ ప్రెసిడెంట్ పదవిని తీసుకోబోతున్నారు.